హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసినది. ఈ వీడియో చెప్పనా మనకు పిఎం పాలెం దగ్గరలో ఉన్న ఈ శిల్పారామం అయితే మీకు చూపించేస్తాను. ఎలాగుంటుంది ఏంటో కూడా చాలా షార్ట్ అండ్ స్పీడ్గా చూపించేస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక్కడ కూడా ఏదో మేళ అయితే అవుతుంది. అక్కడ లోపల ఎలాగుందో ఏంటో అసలు మొత్తం అన్నీ కూడా మీకు డీటెయిల్గా చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. మనం పిఎం పాలెం జంక్షన్ అయితే అక్కడ ఉంటుంది, సిగ్నల్ పాయింట్. అక్కడ నుంచి ఎలా మనం వచ్చేస్తే ఇక్కడ అయితే 2 వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 వీలర్ పార్క్ చేసుకున్నాకైతే ఇలా వెళ్ళిపోవచ్చు. మనం చూస్తున్నాం కదా, అఖిల భారత క్రాఫ్ట్ మేళ అంట 2వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అయితే ఉంటుందంట ఈ క్రాఫ్ట్ బజార్. అయితే మీకు కావాలనుకున్న అయితే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసేయండి. సరౌండింగ్ అయితే ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో అయితే చాలామంది వరకు టైంపాస్కి ఇక్కడ ఏదైనా మామూలుగా క్రాఫ్ట్ బజార్లో చాలా ఎక్కువైతే జరుగుతుంటాయి ఈ శిల్పారామంలో. ఇక్కడ ఇంకా తిరుపతి అవ్వచ్చు, హైదరాబాదు, రకరకాల ఊర్లో కూడా మొత్తం ఈ శిల్పారామం అయితే కన్ఫామ్గా అయితే ఉంటుంది ప్రతి ఊర్లో కూడా. ఎలివేషన్ చాలా బాగుంది కదా. సరే అండి, టికెట్ తీసుకోవడానికి వెళ్ళిపోదాం. దీని టైమింగ్స్ ఎలా ఏంటో కూడా మీకు చూపిస్తాను. వచ్చేసండి. ఇది వచ్చేసి ఇటువైపు ఇటువైపు అవుట్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళకి 10 రూపాయలు అంట, చిన్నపిల్లకి 10, కెమెరాకి 400 అంట భయ్య. వీడియో కెమెరాకి 600, ఏసీ రూమ్ 500, నాన్ ఏసీ 300, సైకిల్ రైడ్ కూడా ఉంటుంది. హాఫ్ అన్ అవర్కి 60 రూపాయలు అంట. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది భయ్య. ఇది టికెట్ తీసుకోకపోతే 500 ఫైన్ అంట. ఒకవేళ చెక్ చేసినట్టయితే, ఒకవేళ మనం దొరికినట్టయితే. ఎక్కడే ఉంది ఒక్క మనం వెళ్ళిపోవచ్చులే అనుకున్నట్టయితే 500 అయితే వేసేస్తారంట భయ్య ఫైన్. సరే మనకెందుకు కాబోక్ కానీ తీసుకుని అయితే 20 రూపాయలతో వెళ్ళిపోతాం. వచ్చేసండి. అయితే ఎంటర్ అయిపోయిన భయ్య. టికెట్ అయితే తీసేసుకున్నాను. 20 రూపాయలు అంట పర్ హెడ్ వచ్చేసి. బండి కూడా 10 రూపాయలతో పోయారు. అమ్మ ఫ్రీ ఏమో మామూలు పెట్టించుకుని వచ్చేద్దాం అనుకున్నాను. మరి ఏం చేస్తాం, 10 రూపాయలే కదని చెప్పి అయితే నేను వచ్చేసాను. లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఇటు కూడా మీకు బ్యాక్ కెమెరాతో అయితే డీటెయిల్గా చెప్పేస్తాను, చూపిస్తూ మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే సరౌండింగ్స్ ఎలా ఉంటుంది అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఉంటుంది. చూసారు కదా కోడిపుంజు. సరే ఇంకా కోడిపుంజుని మనం చూస్తాం కానీ రండి, ఇంకేమున్నాయి కూడా చూసేద్దాం. ఆల్రెడీ దులిపేస్తుంటా, దూలేదు పడిపోయినట్టు ఉంది. సరే రండి చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏందో. చూసారు కదా ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళ అని చెప్పి 2024. ఇంట్రెస్ట్ ఉంటే 2వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అయితే ఉంటుందంట. వచ్చి అయితే మీరు విజిట్ చేసేసండి. ఇంకా సర్దుతున్నారు మొత్తంతో కూడా, ఇంకేం పెట్టలేదు. ఇంకా 2వ తారీఖు నుంచి స్టార్ట్. చాలా ఎక్కువ రోజులు అయితే ఉంచుతున్నారు. మీకు కావాలంటే వచ్చి విజిట్ చేసి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడే స్టార్టింగ్లో ఏవో కూడా అమ్ముతున్నారు భయ్య, చిన్న బొమ్మలు అవి చూస్తున్నారు కదా. ఇలాంటివన్నీ అయితే స్టార్టింగ్లో అయితే అమ్ముతున్నారు. మనకి లోపలికి ఎంటర్ అవ్వక ముందు అయితే ఇది కానీ ఇంకా అవ్వకపోయినా సరే ఏదో ఒక్కటి ఇందులో అవుతూనే ఉంటాయి భయ్య శిల్పారామంలో అయితే. ఎవరొక్కరు వచ్చి బట్టలు కానీ నెక్స్ట్ ఇలాంటి బొమ్మలు కానీ ఏదో ఒక మేళ జరుగుతూనే ఉంటుంది మనకి ఎప్పటికప్పుడు. చూస్తున్నారు కదా స్టార్టింగ్లో ఇది ఒక ప్లేస్ అయితే ఉంటుంది భయ్య, ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది భయ్య. మనకి ఇక్కడ చిన్న చిన్న ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి చూడండి. చాలా బాగుంది కదా మొత్తం. స్టాచ్యూస్ దగ్గర ఇక్కడ ఒక మదర్ తెరిసా స్టాచ్యూ ఉంటే అక్కడ చిన్న స్టేజ్లో ఉంది. ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్లు అయ్యి ఎక్కువ అయితే జరుగుతుంటాయి కదా నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడు లోపలైతే ఏం చూపించలేదు, ఏం చూపిస్తాం అంతా ఎంటీగా ఉంది. ఇంకా సర్దుకుంటున్నారు. ఈ సర్దుకునేది మాకెందుకు అని చెప్పి అన్నారు అనుకోండి, అదంతా బోల్ తలొప్పు. సో అదేం వద్దు, మనం ఇంకేమున్నా కూడా డీటెయిల్గా అయితే చూపించేస్తాను. సోది లేకుండా అయితే చాలా షార్ట్ అండ్ స్పీడ్గా అయితే అయిపోతాయి. ఇప్పుడు మనకి చూసాం కదా లోపలికి వచ్చే పార్క్ అయితే ఇలా ఉంటుంది మొత్తం. జారుడు బళ్ళు, ఉయ్యాల్లో, చిన్నపిల్లల ప్లే ఏరియాలు చాలా వరకు అయితే ఉంటాయి. ఈ లోపలికి వెళ్తే వెళ్ళిపోతున్నాను భయ్. ఏమున్నాయి ఏదో చూద్దాం అని చెప్పి లవర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు, మామూలుగా వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు భయ్. ఇలాంటి బొమ్మలు అవి కూడా ఉంటాయి. ఈ ఉయ్యాలు కానీ రకరకాలన్నీ కూడా పెట్టారు భయ్యో. చూడండి డిఫరెంట్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఎంతనా చూస్తుంది కదా. ఇంకా చాలా వరకు అయితే ఓపెన్ ఆడిటోరియంలు అవి కూడా ఉంటాయంట. అవి కూడా ఎలా ఉంటాయో కూడా మీకు చూపించేస్తాను. శిల్పారామంలో ఎక్కువ ట్రైబల్స్ వరకు మనకి అయితే కనిపిస్తారు భయ్ బాగా. ఎక్కువ చేనేత వస్త్రాలు వీలే కదా ఎక్కువ చేసుకుంటూ అమ్ముతుంటారు. అలాగే వాళ్ళది కూడా ఏదో మరి చెప్పడానికి వాళ్ళ గొప్పతనం ఏంటో కానీ ఈ శిల్పారామంలో కూడా ఎక్కువ వీళ్ళదే కనిపిస్తుంటాయి. ఈ ఫొటోస్ కానీ మొత్తాన్ని కూడా స్టాచ్యూస్ కానీ చూస్తున్నాయి కదా. ఇక్కడ కూడా మెటల్తో ఏదో చేశారు ఇవి. ఈ సైకిల్ది ఉంది భయ్యా చూడండి కదా, సైకిల్వి అవన్నిటితో కూడా వాళ్ళు చేశారు. ఒక యానిమల్ మోడల్లో వచ్చి బకెట్లో యూజ్ చేసుకొని బాగుంది. ఇంకేమున్నాయి ఎంత బాగున్నాయి ఇటు చూద్దాం రండి. చూసాం కదా మెట్లు అన్నీ చూసి వచ్చాకైతే చూడండి ఇక్కడ ఏదో బోటింగ్ది కూడా చిన్న చిన్నవి అవుతాయి కానీ చిన్నపిల్లలవి అవి కూడా ఇప్పుడు ఏం లేవు.
ఇక్కడ చిన్న చిన్న షాపులో ఉన్నాయి. మెటల్ది చూడగానే లోపలికి వస్తే స్టార్టింగ్లో స్టాచ్యూ అయితే చాలా బాగుంది. ఇది కూడా చిన్న చిన్న ఇల్లులాగా అయితే పెట్టారు భయ్య. ఇక్కడ కూడా ఏమైనా స్టాల్స్ అవి పెడతారేమో మేబీ, ఏమైనా ఈవెంట్స్ అయ్యి అయినప్పుడు అయితే వెంటనే మనం పెట్టేసుకోవడానికి బాగుంటుంది కదా. మరి దీన్ని కూడా సెపరేట్గా పెట్టుకున్న వాళ్ళకి ఛార్జ్ చేస్తారో ఏమంటో మనకు తెలియదు, కానీ సర్కిల్ ఫార్మేషన్లో అయితే ఇలాగైతే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. అక్కడ నుంచి వచ్చేసాక ఇక్కడ ఏదో పెద్ద హాల్లో కనిపించింది భయ్య, చూడండి ఎంత ఉందో. మరి ఇదే హాల్లో మరి ఏమైనా ఈవెంట్స్ అయ్యి అవుతున్నప్పుడు మరి ఇస్తారేమో ఇవి. చూడండి ఇక్కడే షో పర్ఫార్మెన్స్లు అయితే ఉంటాయి భయ్య. చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా ఎక్కువ మంది దగ్గరికి అయితే పడుతుంది, చాలా స్పేషియస్ కూడా ఉంది ఇది. ఏమైనా ఈవెంట్స్ అయ్యే ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్కి అయితే ఇదైతే యూజ్ చేస్తారు నాకు తెలిసినంతవరకు. అంతకుమించి ఇంకేదే యూజ్ చేస్తారు ఎందుకోసమని, మీటింగ్స్ అని అలాగా. అమ్మ ఏదో అనుకున్నాను భయ్య, చాలా తక్కువలో ఉంటుంది శిల్పారామం, వెళ్ళి చూసుకొని వచ్చి అనుకున్నాను. కానీ ఇంకోటి ఏంటంటే లవర్స్కి కూడా బెస్ట్ స్పాట్ అయితే అనుకోవచ్చు భయ్య. ఎక్కడ పడితే అక్కడ లవర్స్ అయితే కనబడుతున్నారు. ఇదేంది ఏదో జూ పార్క్లోకి దూరినట్టే మొత్తం అంత తుప్పలు డొంకలు, లోపలికి ఇంకా వేలు ఉన్నాయి. ఇక్కడ గార్డెన్ అడిగాను, ఎవరు అనుకున్నారు అది ఉన్నాయి. ఆ గార్డెన్ అడిగాను, అటువైపు పోతే ఇంకేమైనా వస్తుంది అంటే ఏమీ లేదు, గోడలో ఉన్నాయి, లవర్స్కే పోతారు తప్ప ఇంక అంతమించి అక్కడ ఏం చూడడానికి అయితే లేదు అని చెప్పి. మన లవర్లు ఏం చూస్తాం, మనం ప్రైవేట్గా ఉన్నప్పుడు ఎవరైనా చూస్తే అంత చిరాకు, వాళ్ళు కూడా అంత చిరాకు దొబ్బుతుంది. మనకి అలాగైతే అవసరం లేదు, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, మనం ఏమున్నాయో చూసుకొని అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ పడితే అక్కడ స్టాచ్యూస్ కూడా చాలా బాగా పెట్టారు భయ్య, చూస్తున్నారు కదా. ఇక్కడే అవ్వచ్చు. నెక్స్ట్ మీకు చాలా వరకు అయితే చూపించాను కదా, నెక్స్ట్ కోడిపుంజలు అవి పట్టుకున్నట్టు, నెక్స్ట్ పెద్ద కోడిపుంజ స్టార్టింగ్లో అలాగా చూడండి. ఇదొక వే ఉంది లోపలికి ఏదో వెళ్ళిపోవడానికి, చెట్లు తుప్పలు డొంకలు తప్ప అక్కడ ఏమి మీకు చూపించడానికి కూడా ఏమి లేవు అక్కడ. సో అందుకని చెప్పి అయితే నేను ఇంకేమన్నా అయితే కవర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాను. చూద్దాం ఇంకేమున్నాయో మరి నేను కవర్ చేయడానికి, అదని కవర్ చేస్తూ చూడడానికి ఇంకేమున్నాయో అయితే చూద్దాం రండి. అట్ల నుంచి వచ్చేసరికైతే ఇక్కడ ఒక యాంఫీ థియేటర్ అయితే ఉంది. అసలు ఎంత స్పేషియస్గా ఉందో, అసలు ఎలాగుంది ఏంటో కూడా చూద్దాం. ఈ మోస్ట్లీ చాలా వరకు అయితే మనకు వైజాగ్లోనే కాదు భయ్, హైదరాబాద్లో, తిరుపతి ఎట్టి చూసినా సరే మనకి దగ్గరలో ఇలాంటి శిల్పారామం ఉంటూనే ఉంటుంది భయ్య. ఇలా క్రాఫ్ట్ మేళ అలా అన్నీ జరిపిస్తారు కదా. చూడండి యాంఫీ థియేటర్ అయితే ఇలా ఉంటుంది. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు భయ్య, చాలా చిన్నగా ఉండి బాగుంది, మీడియం సైజులో ఉండే. ఈ యాంఫీ థియేటర్ కవర్ చేసుకున్నాకైతే ఒక మంచి స్టాచ్యూ ఇది కనిపించింది భయ్. చూడండి సేమ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉన్నదో అలాగే పెట్టారు. చిన్నపిల్లల చేత కూడా ఊరంత బుక్స్, వాళ్ళు చదివిన తక్కువ అంటే స్టడీ తక్కువ, బుక్స్ అనేది ఎంత ఎక్కువ ఉంటాయని కూడా, ఎంత బడ్డీని వేస్తున్నారని కూడా క్లియర్గా అయితే పెట్టారు భయ్. నిజంగా ఇది కానీ పిల్లల మీద అసలు ప్రెషర్ పెట్టకండి. నిజంగా ఉన్నదో ఒక జీవితం, ఉన్న జాగ్రత్త చూసుకొని హ్యాపీగా అయితే మనం బతక, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటే అది ఏది జరుగుతుంది. మీరైతే ప్రెషర్ పెట్టి పిల్లలు అలాగా బురదొప్పకండి. వాళ్ళకి ఏది ఇష్టమో చేసుకుంటే నిజంగా వాళ్ళే త్వరగా రీచ్ అవుతారేమో. ఇలా అనకూడదని ఏదైనా అయ్యి మనం ప్రెషర్ పెట్టి తర్వాత ఫీల్ అయ్యి కన్నా హ్యాపీగా వాళ్ళ ఇష్టం వచ్చిన లైఫ్ లీడ్ చేసుకొని వదిలేయడం బెటర్. వచ్చేసి చిన్న చిన్న అవుట్డోర్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవడానికి అయితే ఉన్నాయి భయ్య. ఇలాంటివన్నీ కూర్చొని బెంచెస్ కూడా ఉన్నాయి. అవుట్డోర్ ఎక్సర్సైజ్ చూసుకొని ఇక్కడ చూసారు కదా, ఇది గుడ్డు పగిలి బయటకు వచ్చినట్టు కోడిపిల్లదిని చాలా బాగుంది భయ్య. నిజంగా మంచిగా పెట్టారు ఇక్కడైతే. ఏదో వాటర్ పార్క్ ఏదో అంట, వాటర్ బోర్డ్ పార్క్ ఏదో, చూద్దాం ఎలాగుంటుంది ఇట. చాలా బాగున్నది. ఈ మొత్తం స్టాచ్యూస్ కూడా మెయిన్ అట్రాక్షన్ భయ్య ఈ శిల్పారామంలో అయితే. ఈ క్రాఫ్ట్స్ కానీ ఒకటైతే ఈ స్టాచ్యూస్ చూడడానికి కూడా రావచ్చు మనం. చూసారు కదా ఇక్కడ వాటర్ పార్క్ అంట, పెద్దవాళ్ళకైతే 350 రూపాయలు అంట భయ్, చిన్నపిల్లలకైతే 300 అంట. టాయ్స్ బెలూన్స్ ఇది 550 రూపాయలు అంట, రకరకాలు ఉన్నాయి. రింగ్ బెలూన్ 350 రూపాయలు, మొబైల్ పౌచ్ 200, ఇది డ్రెస్ రెంట్ 500 అంట. ఏ డ్రెస్సులు మరిస్తారో ఓన్లీ 2 గంటలేనంట. ఇవన్నీ కూడా ఎంత కాస్ట్ పెట్టినా ఓన్లీ 2 hours మాత్రమే ఇదంతా. చూసాను కదా లోపలికి చాలా ఓవర్గా ఉన్నట్టు ఉన్నది భయ్యో. మరి 350-300 తీసుకుంటున్నారంటే చాలా ఎక్కువే. దాని తగ్గి ఇక్కడ కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించినవి. లోపలికి అయితే మనం పోవట్లేదు, అలౌ చేయరు. 300 బొక్క ఎందుకని అయితే నేను ఎలా తిరగలేదు, కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోండి. ఇలా అయితే ఉంటుంది లోపల. చూడండి చూస్తున్నారు కదా వాటర్ పార్క్ అని చెప్పి, అది దానికి 350 రూపాయలు. 300 చిన్నపిల్లలకి ఏం సరదా ఉంటాం, మరి వాళ్ళైతే ఎలాగో వదలరు. చూడండి లోపలికి వెళ్ళకుంటే మ్యాక్సిమం నాకు కనిపించినంత వరకు చూపించేస్తారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడికి వచ్చేసాక జారి స్విమ్మింగ్ పూల్ పడ్డానికి కూడా బాగుంది. ఓవర్ ఏం కాదు కానీ పెద్ద పెద్దవి, కాకపోతే చిన్నగా ఉండి బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా వెళ్ళిపోవచ్చు. 350-300 మాకెంత అనుకుంటే, లేదు పిల్లల తర్వాత ఏమనుకున్నట్టయితే అవన్నీ ఏమనుకున్నా సరే మీరు దజ్జాకి వెళ్ళి అయితే 350-300 ఇచ్చి అయితే స్పెండ్ చేసి హ్యాపీగా అయితే గడిపి అయితే వెళ్ళిపోవచ్చు.
పార్క్ చూసుకుని వస్తాం కదా, అలాగ వచ్చేస్తే ఇక్కడ కూడా టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది భయ్య. ఇక్కడ మనకి మెయిన్ ఇదే భయ్య, తప్పేం లేదు చూపించడంలో. గర్ల్స్కి బాయ్స్కి కూడా ఉంది అక్కడే ఫెసిలిటీ. దాని ఎదురుగే ఇక్కడైతే ఏదో రకరకాల పావురాలు పెట్టలు కూడా పెట్టారు భయ్య, కేజీలు అయితే చూడండి. అన్నీ వైట్గా ఉన్నాయి భయ్య, మొత్తం ఈ కేజ్ అంతా చూసింది కదా, చాలా అంటే చాలా బాగుంది. పక్షులని చెప్పాను కదా, అక్కడే త్రాగునీరు కూడా ఉంది మనకి దానికి ఎదురుగానే చూడండి. వీళ్ళు డిఫరెంట్ కల్చర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ వర్క్ చేస్తారని కూడా ఇక్కడైతే పెట్టారు భయ్య. చూడండి ఇక్కడ కొండలు ఎలా తయారు చేస్తారు ఏంటని కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు. ఇది కూడా మనం చూసుకోవచ్చు ఈ శిల్పారామం వచ్చినట్టయితే. మిగతా శిల్పారామంలో అయితే నేను చూసినంతవరకు అయితే చాలా ఎక్కువ ఉంటాయి భయ్య. మన విజయసాయిలో శిల్పారామం కవర్ చేయడం కూడా ఇదే ఫస్ట్ శిల్పారామం. వైజాగ్లో బోని అయింది. మిగతా ఏవో ఎలాగుంటాయి ఏటో కూడా చూద్దాం ఏదైనా శిల్పారామం అయితే కవర్ చేసినప్పుడు. అయితే ఇక్కడ ఫోటోషూట్ వీడియో షూట్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వాటర్ పార్క్ కానీ, క్లోత్ సెక్షన్, నెక్స్ట్ ఏదైనా క్రాఫ్ట్ బజార్లు కానీ అలా కావడం చాలా వరకు అయితే ఈ శిల్పారామంలో అయితే అవుతున్నాయండి. మీరెవరైనా వైజాగ్ దగ్గరలో ఉన్నట్టయితే మోస్ట్లీ ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేయండి. తక్కువ రేట్లు అయితే దొరుకుతుంటాయి ఇక్కడ మేళలు అయితే. చూసారు కదండి ఈరోజు విజయసాయిలో వైజాగ్లో ఉన్న శిల్పారామం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసాయి. బాయ్. ఈ ఒక్క వీడియో కదండి, ప్రతి వీడియో కూడా మీకు చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఉంటాయి. ఒకవేళ నేను చాలా వరకు వీడియోస్ అయితే చేసి చూపించాను. రాయలసీమ, నెక్స్ట్ వైజాగ్లో ప్లేసెస్, ఇంకా పాడేరు, లంబసింగి, అరకు, రకరకాల ప్లేసెస్ కూడా కవర్ చేశాను. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి. ఒకసారి ఇల్లు అయితే చూసి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. ఈ వీడియో కూడా ఒక లైక్ వేసుకోండి అలాగే. ఎందుకంటే మీలాగే ఇంకెవరికైనా తెలియకపోయినా సరే శిల్పారామం ఎలాగుంటుంది ఏటో, అసలు ఎలాగుండదు ఏటో తెలుసుకోవాలనుకున్నా సరే వాళ్ళకైతే రీచ్ అయినట్టుగా అయితే ఉంటుంది కదా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి భయ్య.